థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వీవర్స్ అండి. సో మనం ఈరోజు ఏంటంటే 1+1 ఆఫర్ కొంటుంటాం కదండి. అంటే గులాబ్ జామ్ దగ్గర నుంచి ఏదైనా సరే 1+1 ఉందంటే కంపల్సరీ తేనె ఇవన్నీ కొంటుంటాం. ఫస్ట్ దాన్ని యూస్ చేస్తాం, సెకండ్ దాన్ని ఎప్పుడో తవ్వకాల్లో బయటపడుతుంది. ఇది రెగ్యులర్గా చాలామంది ఇళ్ళల్లో జరిగేదే. మన చుట్టాల ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ మళ్ళీ అన్నీ మనం సామాన్లు సర్దుతాం కదా, అప్పుడు బయటపడతాయి అన్నమాట. అప్పుడు అది ఎక్స్పైరీ డేట్ అయిపోవడము లేకపోతే పాడైపోవడము జరుగుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణం అయిపోయింది. 1+1 ఉందంటే కొనేస్తాము. దానికి ఏదైనా జారు ఏదైనా అట్రాక్టివ్గా పెట్టారనుకోండి, దానికోసం కొనేవాళ్ళు కూడా ఉంటారు. గులాబ్ జామ్ ప్యాకెట్స్ అవ్వనండి, లేకపోతే బిస్కెట్స్ అవ్వనివ్వండి, ఫస్ట్ దాన్ని మనం తిన్నంత ఫాస్ట్గానో లేకపోతే యూస్ చేసినంత ఫాస్ట్గానో సెకండ్ దాని మీద ఉండదు. కొనాలంటే కొనాలని చెప్పేసి కొనేసి చాలా ఐటమ్స్ వేస్ట్ అయ్యేదే ఎక్కువ ఉంటాయి మన ఇళ్ళల్లో. సో ఏంటంటే ఇప్పటి రోజుల్లో చాలా మనీ చాలా టైట్గా ఉందండి. 1+1 ఆఫర్ కంటే ఒకటి తీసుకోవడం బెటర్ అనేసి నా ఒపీనియన్. 1+1 ఆఫర్ తీసుకోవడము, ఫస్ట్ దాన్ని వాడేస్తాము, నెక్స్ట్ మర్చిపోతాం, మళ్ళీ కొనుక్కొస్తాం, మళ్ళీ ఇట్లా అన్నీ ఒకసారి కిచెన్ అని సర్దినప్పుడు అన్ని మసాలాల ప్యాకెట్స్ కానీ ఏదైనా అన్నీ బయటపడుతూ ఉంటాయి. అలా వేస్టేజే ఎక్కువైపోతూ చాలా డబ్బు మనం ఈ విధంగా కూడా లాస్ చేస్తూ ఉంటామండి. లలితా జ్యువెలరీస్ వాళ్ళు చెప్తుంటారు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావని. అలాగా మనం అవసరమైనంత కొనుక్కొని మిగతావి సేవ్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. నేను చాలామంది ఇళ్ళల్లో చూశాను, మా ఇంట్లో చూశాను, మా ఇంట్లో చూస్తున్నాను కదా. 1+1 కొంటాను, అది ఎక్కడో ఇంకా 1ది వాడేస్తాము. ఆ ఫుడ్ ఐటమ్ కానీ ఏదైనా, సెకండ్ది ఎక్కడో మూల పడేస్తాము. దానికి జార్ ఇచ్చారనో, స్పూన్ ఇచ్చారనో, పెన్ ఇచ్చారనో ఇలాగ ఉంటూ ఉంటామన్నమాట. సో అది వేస్టేజ్ ఖర్చు తగ్గించుకొని, మనకి ఈ రోజుల్లో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదండి. కాబట్టి వేస్టేజ్ ఖర్చు తగ్గించుకొని మనం పొదుపు బాట పడితే బాగుంటుంది, మన లైఫ్స్ కూడా బాగుంటాయి. ఇదే అండి చిన్న ఇది. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వీవర్స్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.